282 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను మోడర్నైజ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది దక్షిణ మధ్య రైల్వే. అందమైన ఐకాన్గా ఈ స్టేషన్ మారబోతోంది. ఎయిర్పోర్ట్ను మైమర్పించే స్థాయిలో నిర్మాణం చేయబోతున్నారు. దీనిపై రివ్యూ చేశారు అధికారులు. మరికొద్ది రోజుల్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపురేఖలు మారనున్నాయి. దీనికోసం ఇప్పటికే టెండర్లు ఆహ్వానించింది రైల్వే శాఖ. మే 24న టెండర్లను ఓపెన్ చేయనుంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్, కాజీపేట జంక్షన్, ఖమ్మం, మంచిర్యాల, వరంగల్ రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. Indian Railway is expecting for redevelopment of these 400 stations is around 1 lakh crores. Out of these 400 identified stations, 36 stations pertain to South Central Railway. Out of these 36 stations, 8 stations are in Telangana, 21 in Andhra Pradesh, 5 in Maharashtra and 2 in Karnataka. Out of these 23 stations, 2 stations pertain to South Central Railway. One is Secunderabad and second is Vijayawada. మొత్తం 8000 రైల్వే స్టేషన్లను రీడెవలప్మెంట్ చేయబోతోంది దక్షిణ మధ్య రైల్వే. వీటిలో A1 కింద 400 స్టేషన్లు, A2 కింద 400 స్టేషన్లను అభివృద్ధి చేస్తారు. వీటికి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో 5.62 ఎకరాల స్థలం ఉంది. ఇందులో మల్టీప్లెక్స్లు, మాల్స్, వాణిజ్య సముదాయాలు నిర్మించే అవకాశం ఉంది. ఇక స్టేషన్లో విశాలమైన ప్లాట్ఫామ్లు, మల్టీ లెవెల్ పార్కింగ్, పైన సోలార్ ప్యానెళ్లు నిర్మించడానికి డిజైన్లు పరిశీలించారు. ప్రయాణికులు వచ్చేందుకు వెళ్లేందుకు వేరువేరుగా గేట్లు ఏర్పాటు చేస్తారు. వీటి నిర్మాణానికి స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో కాంట్రాక్టులు ఇస్తామన్నారు జీఎం. Departure is at separate level and then in the lounge you are having all the facilities. So on the similar pattern, Indian Railway wants to develop these stations where all these things, arrival, departure is segregated, and then all modern passenger amenities, including good flooring on the platform, covered platforms, modern washrooms, food courts, retiring rooms, waiting rooms, pharmacy, all these type of facilities are available at the station. That is the idea behind redevelopment. మెట్రో నిర్మాణానికి బస్ స్టేషన్ కు కనెక్టివిటీ, మంచినీటి సౌకర్యం, ఏటీఎంలు, సీసీటీవీ కెమెరాలు, లగేజ్ స్కానింగ్, గ్రీనరీ బిల్డింగ్లను నిర్మిస్తారు. ఇప్పటికే 10 సంస్థలు టెండర్లు, బిడ్లు దాఖలు చేశాయన్నారు రైల్వే శాఖ అధికారులు. డిపిఆర్ ను బట్టి టెండర్లు ఖరారు చేస్తామంటున్నారు. On top of the station there are malls, there are cinema halls, there are 5-star hotels and things like that. So idea is to allow the private entity to develop the airspace of station building plus some of the area which is available with railway in and around the station as the commercial facility and the money generated from these commercial activities. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు మోడర్నైజ్ చేసేందుకు ప్రాజెక్టు వ్యయం 285 కోట్లుగా అంచనా వేస్తున్నారు. కాంట్రాక్టర్ కి 45 ఏళ్ల పాటు లీజుకిచ్చే యోచనలో ఉంది దక్షిణ మధ్య రైల్వే.